హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్లో ఇంటి నెంబర్ 13 అనే తెలుగు మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. రెంట్‌కి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కొత్త వాళ్ళతో తీశారు. ఇది 3 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన మూవీ. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో రెంట్‌కి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో హీరో, హీరోయిన్‌లు కొత్త వాళ్ళే. మనకు తెలిసిన వాళ్ళు 'తలకిని భరణి', 'అమృతం' సీరియల్‌లో అప్పాజీ క్యారెక్టర్ వేసిలా అతను, ఇంకో పర్సన్ విలన్‌గా క్యారెక్టర్లు వేశారు కదా! ఆ పర్సన్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి హీరో, హీరోయిన్ కొత్తగా ఒక విల్లా కొని ఆ విల్లాలోకి వెళ్తారు. అయితే ఆ విల్లాలో దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యం వల్ల హీరోయిన్కి వచ్చిన ప్రాబ్లం ఏంది, అసలు ఆ విల్లాలో దెయ్యం ఎందుకు ఉంది, చివరికి ఏమైంది అనేది మూవీ స్టోరీ లైన్. మూవీ వచ్చి రొటీన్ మూవీ. ఇలాంటి మూవీలు చాలానే ఉన్నాయి. ఒక ఇంట్లో దెయ్యం ఉండడం, ఆ దెయ్యం ఆ మనుషుల్ని టార్చర్ పెట్టడం, ఆ తర్వాత ఒక స్వామీజీ మంత్రగారు రావడం, ఆ తర్వాత ఆ దెయ్యం బ్యాక్గ్రౌండ్ స్టోరీ కనుక్కోవడం, దాన్ని తరిమి పంపించడం. కాకపోతే ఈ మూవీలో వచ్చి క్లైమాక్స్ అనేది ఎండింగ్ పెట్టలే, మనకు పార్ట్ 2 అని చెప్పి సీక్వెల్ ప్రకటించారన్నమాట. క్లైమాక్స్ అనేది మనకు చూపియరు, ఆ దెయ్యం ఏమవుతుంది అనేది చూపియరు. మూవీ ఎలా ఉందంటే బాగాలేదు, అంత ఏం బాగాలేదు. రొటీన్ స్టోరీయే, మనకి ప్రతి స్టోరీ తెలిసిన స్టోరీ. కాకపోతే అక్కడక్కడ కామెడీ ట్రై చేశారు. అలాగే హర్రర్ సీన్లు కూడా ఏమంత భయం అనిపించలేదు. కానీ ఒక్క చోట ఒక పర్సన్ ఇలా ఏలియన్ లాగా వస్తాడు, అక్కడ కొంచెం భయం అనిపించింది. ఓవరాల్గా అయితే ఈ సినిమా యావరేజ్ మూవీ, బిలో యావరేజ్. దీనికి రెంట్కు పెట్టి చూసే బదులు కొద్ది రోజులు అయితే నార్మల్గా స్ట్రీమింగ్ అవుతుంది, అప్పుడు చూడొచ్చు. ఈ మూవీ యాక్టింగ్ వైజ్గా చూస్తే హీరో, హీరోయిన్ పర్లేదు, బాగా యాడ్ చేశారు. అలాగే మన తలకిన్ బరి తన క్యారెక్టర్ తను బాగా యాడ్ చేశాడు. అలాగే విలన్గా చేసే పర్సన్ ఇందులో ఒక స్వామీజీ లాగా, మోడల్ స్వామీజీ లాగా చేశాడు. అతను కూడా చాలా బాగా చేశాడు. డైరెక్షన్ బాగానే ఉంది, కానీ రొటీన్ స్టోరీయే. కామెడీ బేస్ మీద తీద్దాం అనుకుంటే కామెడీ కూడా అంత వర్కౌట్ అవ్వాలి. అక్కడక్కడ కామెడీ బాగుంది. హర్రర్ సీన్లు కూడా అంతగా అనిపించలే, ఒక్క చోట హర్రర్ సీన్ బాగుంది అంతే. ఓవరాల్గా అయితే ఈ మూవీ చూడకపోవడమే నయం. అలాగే నేను ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 2 ఇస్తున్నాను. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.